హాయ్! ఈరోజు ఐపీఎల్ ఫీవర్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ను అనలైజ్ చేద్దాం. ముల్లన్పూర్లోని కొత్త స్టేడియంలో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్తో తలపడబోతోంది. ఇది కేవలం ఒక మామూలు మ్యాచ్ కాదు, అసలైన స్ట్రాటజీల పోరు. మరి నంబర్సేం చెప్తున్నాయో చూసేద్దామా? అసలు డేటాని లోతుగా చూస్తే ఒక టీంకి చాలా క్లియర్ ఎడ్జ్ కనిపిస్తోంది. వాళ్ల విన్ ప్రాబబిలిటీ అంటే గెలిచే అవకాశం ఎంతో తెలుసా? ఏకంగా 54%. ఇంతకీ ఏంటా టీం? ఆ టీమేదో కాదు, వాళ్ల సొంత గ్రౌండ్లో ఆడుతున్న పంజాబ్ కింగ్స్. అవును, పంజాబ్కి 54% గెలిచే అవకాశాలుంటే గుజరాత్ టైటాన్స్కి 46%. అంటే హోమ్ టీంకే గెలిచే అవకాశాలు ఎక్కువ అని డేటా చాలా స్పష్టంగా చెప్తోంది. ఇంతకీ ఈ అంచనా వెనుక ఉన్న అసలు కారణాలేంటి? 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, వాటినిప్పుడు వివరంగా చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, మ్యాచ్ జరిగే ప్లేస్. ముల్లన్పూర్ పిచ్ అంటే జస్ట్ ఒక క్రికెట్ గ్రౌండ్ కాదు. దాని క్యారెక్టర్, దాని స్వభావం ఒక పర్టిక్యులర్ స్టైల్ ఆఫ్ ప్లేకి బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ జరిగిన గత 11 టీ20 మ్యాచ్ల హిస్టరీ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఏకంగా 55% సార్లు గెలిచాయి. ఇది చిన్న తేడా ఏం కాదుగదా. టాస్ వేసేటప్పుడు కెప్టెన్లు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింట్ ఇది. ఈ నంబర్స్ చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకంత ఇంపార్టెంటో మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 167 నుంచి 169. కానీ గెలవాలంటే అది సరిపోదు, కనీసం 180-190 కొట్టాలి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్ల ఎకానమీ జస్ట్ 7.0 మాత్రమే. అంటే మధ్యలో పరుగులు చేయడం చాలా కష్టం. పైగా డ్యూ ఫ్యాక్టర్ కూడా చాలా తక్కువ, అంటే బాల్ డ్రైగా ఉంటుంది. సో చేజింగ్ చేసే టీంకి రన్స్ కొట్టడం ఇంకాస్త కష్టమవుతుందన్నమాట. ఓకే, ఇది పిచ్ కదా. ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం. ఇది కేవలం పిచ్ గురించి మాత్రమే కాదు, 2026 సీజన్లో రాబోయే ఒక కొత్త రూల్ ఈ హోమ్ అడ్వాంటేజ్ని ఇంకాస్త పెంచేబోతోంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక కొత్త రూల్ ఆల్రెడీ కష్టంగా ఉన్న చేజింగ్ను ఇంకా కష్టంగా ఎలా మార్చేస్తుంది, అదేంటో చూద్దాం. దానికి ఆన్సర్ 2026 బాల్ చేంజ్ రూల్. ఇది గేమ్ ప్లాన్నే మార్చేయగలదు. ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో 10వ ఓవర్ తర్వాత బౌలింగ్ టీం అదే కండిషన్లో ఉన్న ఇంకో బంతిని తీసుకోవచ్చు. మామూలుగా అయితే ఆ టైంకి బాల్ సాఫ్ట్ అయిపోయి బ్యాట్స్మెన్కి ఈజీ అవుతుంది. కానీ ఈ రూల్ వల్ల బౌలింగ్ టీం మళ్లీ ఒక గట్టి బంతిని తీసుకుని బౌలర్లకి మంచి గ్రిప్ వచ్చేలా చేస్తుంది. అప్పుడు చేజింగ్ చేసే బ్యాట్స్మెన్కి పరుగులు చేయడం చాలా చాలా కష్టమైపోతుంది. రైట్, పిచ్ సంగతి చూసాం, రూల్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి వీటికి తగ్గట్టు టీమ్స్ ఎలా ఉన్నాయి? పేపర్ మీద ఎంత స్ట్రాంగ్ టీమైనా కండీషన్స్కి తగ్గట్టు ఆడకపోతే వేస్ట్. ఈ విషయంలో ఏ టీం ముందుందో చూసేద్దాం. రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. పంజాబ్ కింగ్స్కి చాలా ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ ఉంది. ఫ్రెష్ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వీళ్ళు చెలరేగిపోతారు. అదే గుజరాత్ విషయానికొస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా సాలిడ్, స్టేబుల్గా ఉంటుంది. కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టింగ్ అంత కన్సిస్టెంట్గా లేదు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్కొస్తే ఇదొక మినీ బ్యాటిల్ లాంటిది. పంజాబ్ వైపు చాహల్, గుజరాత్ వైపు రషీద్ ఖాన్ ఒకరికొకరు తీసిపోరు. సో ఫైనల్గా చూసుకుంటే పంజాబ్ యొక్క ఆ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్లు, వాళ్ల బ్యాలెన్స్డ్ బౌలింగ్ అటాక్ ములన్పూర్లోని ఈ ఫస్ట్ బ్యాటింగ్ కండీషన్స్ని వాడుకోవటానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఒక పెద్ద స్కోర్ చేసి ఆ కొత్త బాల్ రూల్ హెల్ప్తో దాన్ని డిఫెండ్ చేసుకోవటానికి కావలసిన అన్ని ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మనందరికీ తెలుసు, క్రికెట్లో డేటా ఒక్కటే ఫైనల్ కాదు. ఎప్పుడూ ఒక క్రూషియల్ మ్యాచప్ ఉంటుంది, అది గేమ్ మొత్తాన్ని తలకిందులు చేసేయగలదు. ఈ మ్యాచ్లో ఆ గేమ్ చేంజర్ ఇదే, రషీద్ ఖాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్. అన్నీ పంజాబ్కి అనుకూలంగానే కనిపిస్తున్నా వాళ్ల మిడిల్ ఆర్డర్ ఇంకా సరైన ఫామ్లోకి రాలేదు. అలాంటి టైంలో రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ని ఎదుర్కోలేకపోతే కథ మొత్తం మారిపోతుంది. సో ఫైనల్గా మన ముందున్న అస్సలు ప్రశ్న ఇదే, నంబర్స్ నిజమవుతాయా? డేటా చెప్పిందే జరుగుతుందా? లేదా ఒక్క ప్లేయర్ తన బ్రిలియన్స్తో ఈ లెక్కలన్నింటినీ పక్కకు నెట్టి మ్యాచ్ గతిని మార్చేస్తాడా? అదే కదా టీ20 క్రికెట్లో ఉండే అసలైన మజా. సమాధానం కోసం మనం ఎంతోసేపు వెయిట్ చేయక్కర్లేదు.